వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పేటీఎం గ్రామ సింహం అంబటి రాంబాబు కళ్ళలో బెరుకు, కాళ్ళలో వణుకు, కంఠంలో ఆందోళన స్పష్టంగా కనపడతా ఉంది. రెడ్ బుక్ చేసి నా కుక్క కూడా భయపడదా అంటున్నాడు. అంత దమ్ముగా మాట్లాడే వ్యక్తి గొంతులో వణుకెందుకు, భయం ఎందుకు? నువ్వు నీ ఇష్టారాజ్యంగా దోచుకుంటే నీ మీద కేసులు పెట్టకూడదా? నీ పాటి నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసించి 100 కోట్లు పోగు చేసుకుంటే నీ వెంక చూస్తా కూర్చోవాలా? అంబటి రాంబాబు ఎందుకు అలా మాట్లాడాడు? అంబటి రాంబాబు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేపథ్యం ఏంటి? ఏ ధైర్యంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు? అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి, విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలాగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. అంబటి రాంబాబు మొన్నటిదాకా మాట్లాడిన తీరు ఒకలాగా ఉంది. ఇవాళ మైక్ ముందు మనిషి గొంతులో వణుకు స్పష్టంగా కనబడుతూ ఉంది, కళ్ళల్లో భయం కనబడుతుంది, కాళ్ళల్లో వణుకు తెలిసిపోతూ ఉంది. అంత భయపడతా మాట్లాడేవాడు ఆ ఎక్స్ట్రా మాటలు ఎందుకు? ఏమనుకుంటున్నారు మీరు? డాన్సింగ్, ట్రెక్కింగ్, జైలింగ్, అంబటి రాంబాబు చెప్పిన మాటలు. ఈ వయసులో ఎంత కష్టమైనా సరే నేను డ్యాన్స్ చేశాను, ఈ వయసులో ఎంత కష్టమైనా సరే నేను ట్రెక్కింగ్ చేసి మొన్న ఏదో కొండలో ఎక్కాడు, ఉడతలు పట్టేవాడు అన్నారు, పెట్రోల్ ద్వారా అన్నారు. అరే ఎవడ్రా బాబు వీడు అన్నారు. అసలు నాకు అర్థం కాలే చాలాసేపటి వరకు. ఎక్కడ కొండ ఎక్కాడు? అది మొత్తం కలిపి 20 అడుగులు లేదు. కష్టపడి ఎక్కాడు. ఆయన చెప్పిన మాటలు. సరే ట్రెక్కింగ్ చేశాడా, లేకపోతే ఇంకేదైనా చేశాడా, డాన్సింగ్ చేశాడు, జైలింగ్కి రెడీ, పెట్టండి కేసులు అంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం కేసులు ఊరిని ఎందుకు పెడతారండి? తప్పుడు పనులు చేస్తే, ప్రజలను దోచుకుంటే, ప్రజల రక్తం తాగితే కేసులు పెడతారు. ఊరిని ఎందుకు పెడతారు? ఎవరు పెట్టరు కదా. ఇప్పుడు నువ్వు అక్కడ ఎంత కొనుగోలు చేసావు, ప్రజలకు ఎంతకి, ప్రభుత్వానికి ఎంతగా అప్పగట్టే, దాంట్లో ఎంత నీకు నొక్కేసావు అనేది కదా అక్కడ జరిగింది. ఎకరానికి 30 లక్షలు దగ్గర నొక్కేసని చెప్పి ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా. మరి ఎకరా 30 లక్షలు అంటే మరి ఇంకా ఏ విధంగా? ఆయన ఏమంటున్నాడు, నేను కోడి పందాల పెట్టించానా, లేకపోతే పేకాట్లాడిచ్చానా, నేను ఎప్పుడు చేశాను ఈ పనులన్నీ, అసలు సత్యనపల్లిలో ఎక్కడైనా అడగండి నా గురించి చెప్తారు. ఆయన ఈ విషయాలు చెప్పట్లా. ఏది ఈ పొలాలు కొనుగోళ్ళు, అమ్మకాలు, లేకపోతే ఏమీ చెప్పట్లేదు. సత్యనపల్లిలో ఎవరో దాకా వెళ్ళి అడగవసరంలా. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రామస్థాయి నాయకురాలు, లేదంటే ఎంపీటీసీనో, మాజీ ఎంపీటీసీ అనుకుంటా, ఒకరోజు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి గోలగోల చేసింది ఆ పార్టీ నాయకురాలే. రా సన్నాసి బయటకు చెప్పి పరిచింది ఆవిడ. ఎవరో అవసరం లేదు, మరి వాళ్ళే ఆయన్ని బయటకు లాగి ఆయన చేసిన పనులన్నీ బయట పెట్టే పరిస్థితి. ఎందుకంటే మొన్నే చూసాము, ఈయన వల్ల సస్పెండ్ కాబట్టి ఇంకొక వ్యక్తి అదే పార్టీలో. మరి ఎవరి మాట వినడంట, ఎవరిని కలుపుకొని వెళ్ళడు. ఆయన చేసిన పనికి వాళ్ళు ఊగొట్టాలి, జై కొట్టాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికి కూడా ఈయన పనిష్మెంట్గా ఒత్తిడి తీసుకురావటం, వాళ్ళ పార్టీలో లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలామందికి అవన్నీ నిజాలు. ఆరోపణలు ఏంటి, వాళ్ళందరూ చెప్పే మాటలని నిజాలు. మరి అక్కడ ఉన్న వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు అవి. మరి ఈయన ఈ రోజున ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నేను అడుగుతున్నానని చెప్పేసి నా మీద కేసులు పెట్టారు. మనం ఈ మాట ఎన్నోసార్లు చెప్పాం. అసలు జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరి చేత మాట్లాడకుండా అంబటి రాంబాబు చేత ఎందుకు మాట్లాడిస్తున్నాడు? ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు, ఏం అడుగుతున్నాడు? మేము సన్నాసులో, మేము ఎదలో, మిమ్మల్ని అందరం దోచుకున్నాం, మా మీద ఇంకా కేసులు పెట్టలేదు, మమ్మల్ని లోపల వేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. కేసులు పెట్టట్లేదు అని అడిగి మరీ పెట్టించుకోవడానికి కారణం అయితే ఏమనిపిస్తుంది అంటే అండి, ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం రావట్లేదు, ఆయనకి వెళ్ళి ఏదన్నా మొరపెట్టుకుందామన్నా కూడా కుదరట్లేదు, కాబట్టి జైలుకి వెళ్ళి వస్తే ఆయన కలిసే అవకాశం వచ్చిద్దని ఈయన ఆశయం. అందుకోసం కేసులు పెట్టమంటున్నాడా? మరి ప్రజలకి తను చేసిన తప్పులు చెప్పకుండా పేకాట్లాడాను, కోళ్ళాట్లాడాను అని చెప్పేసి చెప్తుంటే మరి దానికోసం కేసులు పెడుతున్నారని, మరి నేనేదో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారని ప్రయత్నం చేయడానికి మాట్లాడుతున్నాడా? అంటే వీళ్ళు చేసిన తప్పులు మాత్రం ప్రజలకు చెప్పరు, ఏదో చేశామని చెప్పి మా మీద కేసు పెడుతున్నారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం అనేది మాత్రం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వీళ్ళ సొల్లువాగడం అంటే ఏంటంటే, రేపు ఎట్టాగా అరెస్ట్ అవుతామని తెలుసు, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు, అరెస్ట్ అయినాక ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియక ముందు నుంచి సొల్లువాగుడు. అదిగో మేము ప్రశ్నించాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పుకోవడానికి ఈ ఎదవలంతా ఏడుపులు ఇవి, అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ ఆయన ఇంకొక మాట, మా కుక్క కూడా భయపడదు రెడ్ బుక్ చూస్తేనే. పాపం దానికి అంత ముద్ద పెడితే విశ్వాసంతో పడి ఉండిద్ది. మీకు 151 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి ప్రజలకు మీరేం చేశారు? వెన్నుపోటు పొడిచారు. ఆ ప్రజల బొత్తిలో కూడంత లాక్కు మింగేశారు, వీళ్ళు తినేశారు దొంగతనంగా. అది వాళ్ళ ఎంగిలి మెతుకుల కోసం వాళ్ళ కక్కిన కూడికి ఆశపడ్డారు.
లిటరలీ చెప్పాలంటే ప్రజలకు అక్కిన కూడికి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆశపడింది. కుక్కలు ఎట్టయితే దొంగతనంగా వెళ్ళే బొచ్చులు ఆనందం తీసి పారిపోతాయో అట్ట తిని పారిపోయారు యాదవులంతా. అలా చేసి ఈ రోజున అసలు రెడ్ బుక్ అంటే ఏంటి, అది పేదవాడు ధైర్యంగా ఉండటానికి ఒక భరోసాని ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది, వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఎన్ని బాధలు పడుతున్నారో నేను ఉన్నాను అంటూ వాళ్ళకొక ధైర్యాన్ని కలిగించింది. మరి అది వదిలేసి రెడ్ బుక్ అంటారు. మీరే చెప్పారు కదా, ఒక ఎవరైతే మతిమరుపు వాడు రాసుకున్నాడు అన్నారు, వదిలేయండి. పేర్లు గుర్తులేకపోతే మీరు చెప్తానన్నారు, చెప్పండి ఇప్పుడు ధైర్యంగా వచ్చి. మరి రెడ్ బుక్ మడిచి అని చెప్పేసి ఏదో భాష మాట్లాడాడు. ఆ భాష మాట్లాడిన ఆయన గుండె జారిపోతుందని చెప్పేసి బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు. మొన్నేమో కుక్కలు అరిచినట్టు అరుతున్నారేంటి, కరవాలరా అని చెప్పేసి ఇంకొక కుక్క భాష మాట్లాడాడు. ఈ కుక్క భాష ఏంటో మరి అర్థం కావట్లే ఎవరికి. కుక్క భాష కాక మనుషుల భాష మాడతాయండి. అలానే ఉంది. కుక్క కరిచి ర్యాబీస్ వ్యాధి వచ్చిన వాళ్ళలాగా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు దానికి మందు లేదంట ర్యాబీస్కి. మరి వీళ్ళకి ఎట్లాంటి మందు వేయాలి? మొన్నటి వరకు వీళ్ళకి ఉంది, నారా లోకేష్ అనే మందు ఉంది వీళ్ళకి. వీళ్ళ కొవ్వంతా కరిగిస్తాడు, ఏం కంగారు పడాల్సిన పనే లేదు. అంబటి రాంబాబు కొద్ది సమయం ఆగు, నీ కొవ్వంతా కరిగిస్తారు, చక్కగా తిరగవచ్చు, నువ్వు ఇంకా బాగా తిరగవచ్చు, ఇంకా బాగా ట్రెక్కింగ్ చేయొచ్చు బయటకు వచ్చినాక. అంటే వీళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళటానికి మొన్నటి వరకు మేము కేసులు పెట్టి బాబోయ్ ఇన్ని కేసులు ఒక్కొక్కరి మీద దండం పెడతానయ్యా, మా జోలికి రావద్దయ్యా అన్నాడు అంబటి రాంబాబు. తర్వాత ఏమో మేము సిద్ధంగా లేము అని చెప్పి అన్నాడు. ఇప్పుడేమో సిద్ధమే, అరెస్ట్ చేయండి ఒప్పుకున్నాడు. అన్నీ అయిపోయి చివరికి తప్పులు చేశాము, ఇంకా తప్పించుకొని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది మాకు, ఏదో ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పేశాము, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లమన్నాడు. ఆ బురదను ఇష్టపడిద్దండి ఒక జంతువు, అది ఎప్పుడు ఆ బురదలోనే ఉండిద్ది. మరి వీళ్ళు కూడా అలానే కనిపిస్తున్నారు. అది శుభ్రంగా ఎప్పుడు ఉండదు, పక్కనాలను ఉండనివ్వదు, దానికి అది పక్కనాలకు అంటించడమే దాని పని. అది బురద గుంటలో ఉంటుంది, వీళ్ళంతా జగన్ రెడ్డి రొచ్చుకుంటలో ఉంటారు వీళ్ళు. అలానే ఉంది. అస్సలు వీళ్ళు ఈ చేసే పనులకి చెప్పే మాటలకి వీళ్ళు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ధైర్యంగా వచ్చి అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యి మీ నియోజకవర్గాల గురించి మాట్లాడండి అయ్యా అంటే అంబటి రాంబాబుకి మైక్ ఇచ్చి కూర్చోబెడతారు. ఆయన ఏమో ఇట్లాంటి కుక్కలు పందులు అంటే మాట్లాడుతున్నాడు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఒకటే అడుగుతున్నారు, ఈయన రేపు 9వ తారీఖున రైతుల గురించి యూరియా గురించి పోరాటం చేస్తాడంట. గత 14 నెలలు చూసాం వీళ్ళ దిక్కుమాల బతుకులకి పోస్టర్లు వేసుకోవడం, పారిపోవటం. మొదట్లో కూడా రైతులకి అండగా నిలబడతామని పోరాటం చేస్తామన్నారు, పారిపోయారు. గ్రామాలకు వెళ్ళి పడుకుంటామన్నారు, లండన్ పారిపోయి పడుకున్నాడు జగన్ రెడ్డి. విద్యార్థి పోరు అన్నాడు, పారిపోయాడు. తర్వాత మీకు యువత పోరు అన్ని పోస్టర్లు వేసుకుని మింగటం తప్ప వీళ్ళు చేసి వచ్చింది ఏమీ లేదు ఇంతవరకు. ఆ ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రజలు చెప్పెట్టు కూడా తెలుస్తుంది వీళ్ళకి ఏ పోరు చేయాలి ఏంటి. ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి అద్దె గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి ఆ ట్యాంకర్లు నీళ్ళు వదిలేరు, అద్దె గేట్లు పీక్కొని వెళ్ళిపోయారు, అక్కడ ఏమి లేదు. మరి ఈయన రైతులకు దానికి సమాధానం చెప్పమనండి. ఈయన నీళ్ళు ఎప్పుడు ఇచ్చాడు? ఈయన రైతులు మరి ఆ మునిగిపోయి పంట అంతా ఉంటే వీళ్ళ ముఖ్యమంత్రి మరి అప్పట్లో గ్రీన్ మ్యాట్లు వేయించుకొని డయాసులు కట్టించుకొని పంట పరిశీలన అని వచ్చాడు. మొన్న వచ్చి అమ్మో ఉల్లి రైతులు ఇంకేముంది పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు, హెరిటేజ్లో ఎంతకి అమ్ముతారా అన్నాడు. ఇంకా చచ్చిపోయారు అందరికీ. హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్మటం ఏంట్రా బాబు, అసలు ఆ హెరిటేజ్ ఏంటి, గొడవ ఏంటి, ఉల్లిపాయలు ఎందుకు అమ్ముతున్నారని ఏదో ఒకటి లొల్లి అనమాట, ఉల్లి లొల్లి లాగినా చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు పిచ్చి పరాకాష్ట చేరింది, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. వీళ్ళు రైతుల గురించి పోరాటం చేస్తారు. ఆల్రెడీ 95,000 టన్నుల యూరియా వచ్చింది రాష్ట్రంలో. మళ్ళీ దాదాపుగా 2.5 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతుంది. మరి అన్ని మండలాల వారీగా కానివ్వండి, ఆ గ్రామాల వారీగా కానివ్వండి, అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన లెక్కలన్నీ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రతి ఒక్క రైతుకి యూరియా అందాలని చెప్పారు నిన్న. మరి ఇంకా ఈయన దేనికోసం చేస్తాడు? యూరియా చక్కగా అందరికీ అందుతుందండి. ఈ సన్నాసులు ఈ గాలి మోకలే కొంతమంది చేరి కావాలని చేస్తున్నారు అవన్నీ. మొన్న అంబటి రాంబాబు కనిపించలేదా? వేళ్ళాళ్ళేనంట. ఆ ఎర్ర రామ్మూర్తి, ఆ నాగేశ్వరరావు, ఈశ్వరరావు, నందిగామ అనుకుంటా. మరి వీళ్ళందరూ కలిసి ఆ లారీలను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంట. వీళ్ళు మనుషుల్ని బ్రతకనివ్వరు, రైతుల్ని ఆ లారీని ఎత్తిపోయి అమ్మేసుకుందామని చూసారు వీళ్ళు. ఇంకా రైతులకే అందట్లేదు యూరియా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే మళ్ళీ పోరుకు దిగటం.
ఏం ప్లాన్లు, ఎంత దొంగ ప్లాన్లు, ఎంత దొంగ మనుషులు వీళ్ళందరూ. మరి అంబటి రాంబాబు గారికి నిజంగా ధైర్యంగా మీరు రైతుల కోసం నేనేదో పోరాటం చేస్తానంటున్నారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఒకసారి చెప్పి, మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుకి ఇవ్వాల్సిన కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని క్యాస్నీలో చేయించారు. అక్కడ బిగించుకొని మొత్తం కరెంటు స్తంభాలన్నీ అక్కడ ఉపయోగించుకున్నారంట, ట్రాన్స్ఫార్మర్లన్నీ అక్కడ ఉపయోగించుకున్నారంట. అవన్నీ కూడా డే అండ్ నైట్ ఆ లైట్లు ఎలగటమేనంట. వీళ్ళు ఈ రోజున రైతుల గురించి మాట్లాడటం, రైతులకు మేమేదో వరగబెడతాం ఎలగబెడతాం అని చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ ర్యాబిస్ వ్యాధికి ఒకటే ఒక మందు, రెడ్ బుక్ని చూసి గజగజ వణికిపోతున్నారు. ఆల్రెడీ కొంతమందికి గుండె జారిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అంబటి రాంబాబు కూడా నిన్న మరి కొండెక్కాను, కోనెక్కాను, డ్యాన్స్లు వేసాను, జైలుకి కూడా వెళ్ళటానికి సిద్ధమే. కొంతమందికి గుండె జారిపోయింది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి మెదడు మోకాళ్ళలోకి వచ్చేసింది. అది అరికాళ్ళలోకి వచ్చే సమయం కూడా దగ్గర పడిపోయింది. అలానే ఉంది. ఇంకా అతి త్వరలోనే పాపం ఈయన అరెస్ట్ అవుతాడని ఆయనకు అర్థమైపోయింది. చేసిన తప్పులు తెలిసిపోయినాయిరా బాబు, ఇంకేముందని ఇన్ని రకాలుగా నేను సాహసాలు చేశాను, ఇంకా జైలుకి వెళ్ళే సాహసం ఎందుకు చేయలే, చేసిన తప్పులకి తప్పదు శిక్ష అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. సిద్ధంగా ఉన్నాము, అరెస్ట్ చేయండి అని ఆయనే పాపం సరెండర్ అయిపోతున్నాడు. ప్రెస్ మీట్లో మాత్రం అది క్లారిటీగా అర్థమైపోతుంది. గజగజ వణికిపోతున్న అంబటి రాంబాబు. మీరు ఏం చేసినా, ఏం మాట్లాడినా, మీ ఇష్టానుసారం విష ప్రచారం చేసినా ఊరుకోవడానికి అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు కాదు, నారా లోకేష్. తాట తీస్తాడు అంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.